హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి స్టిచ్చింగ్ బ్లౌజ్ మీద ఎలా వర్క్ చేయాలో సింపుల్గా చూసేద్దామండి. ఇందుకోసం మనకి ఎక్కువగా కూడా మెటీరియల్ అవసరం లేదండి. చూడండి, సింపుల్గా బాల్ చైన్, ఇది స్టోన్ చైన్ ఉంటే సరిపోతుంది. జస్ట్ సింపుల్గా కుందల్స్ తీసుకున్నానండి. అంతా కూడా 150 రూపీస్, అంతకన్నా ఎక్కువ కాదు. ఇది వచ్చేసి 2 రకాల గమ్స్ తీసుకున్నాను. చూడండి, ఇది నేను ఆల్రెడీ కొంచెం స్టిచ్ చేశాను అనమాట. చూడండి, థ్రెడ్ వర్క్ కూడా మీరు కనిపిస్తుంది. కొంచెమే అండి, ఎక్కువ కాస్ట్ కూడా అవసరం లేదు. ఒక 2 డేస్ మంది కాదనుకుంటే మనకి గ్రాండ్గా అయితే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఆల్రెడీ హాఫ్ పట్టుది స్టిచ్ చేసిన దాని మీద డిజైన్ వేస్తున్నానండి. ఇదైతే మనకి నార్మల్గా క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు, కాకపోతే నేను స్టిచ్ చేసిన దాని మీద ఎలా వేసేయాలి అనే దానికి చెప్తాను. ముందుగా మనం జస్ట్ గమ్ అప్లై చేసుకోవాలండి. ఇలా కుందన్ని అయితే మనం ప్రెస్ చేసేసుకోవాలి. జస్ట్ మనకి ఇదైతే కావాలంటే వాటికి హోల్స్ ఉన్నాయంటే మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే 1 డే అట్లా డ్రై చేసేసామంటే తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసేసి మనం ఐరన్ చేసుకున్నామంటే కూడా చాలా వరకు స్టిక్ అయిపోతాయండి. ఇప్పుడు ఎక్కువ కూడాను హోల్స్ లేకుండానే వస్తున్నాయి. గమ్ అయితే మనం ఎక్కువ అప్లై చేసామంటే మనకి స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా సింపుల్గా కూడా అప్లై చేసేసుకోవచ్చు అండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి, అంటే వాటికి రెడీగా సరిపోయేటువంటివి కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని మనం అప్లై చేసేసుకోవడమే. మనకి ఏ డిజైన్ కావాలంటే అలాగా సింపుల్గా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. నేను బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నానండి. మీకు నచ్చిన కాంబినేషన్ అయితే తీసుకోవచ్చు. ఇలాగా సింపుల్గా కూడాను మనం జస్ట్ అటాచ్ చేసుకుంటూ రావచ్చు. కావాలనుకుంటే మీకు రెడీ అయిపోయిందంటే తర్వాత డ్రై అయిపోయినాక జస్ట్ ఒక నాట్ వేసేసేయండి. నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆ విధంగా సింపుల్గా అయిపోతుందండి. మనకి అదే పనిగా హెవీ వర్క్ అయితే కావాల్సిన పని లేదు. ఇలా మనం 150 to 200 రూపీస్లోనే హెవీ వర్క్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, సేమ్ అదే విధంగా బ్లౌజ్ మొత్తం ఇదే విధంగా నేను అతికించుకుంటూ వస్తున్నాను. ఇందులో వచ్చేసి ఈ గమ్ అయితే వేరేదన్నమాట. దీనైతే మనం స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. జస్ట్ మనకి గమ్ వేసేటప్పుడు మీకు హెవీగా కనిపించవచ్చు, కాకపోతే డ్రై అయిపోయిన తర్వాత అయితే నార్మల్గా ఉంటుందండి. మనం స్టిచ్ చేసామా లేకపోతే ఇలా అతికిచ్చేసామా అనేది కూడా ఎవరికి తెలియదు. అట్లా నీట్గా రెడీ అవుతుంది. మీకు ఫినిషింగ్ అయితే చూపించేస్తాను ఎంత బాగా వచ్చింది అనేసి. ఈ గమ్ కూడా మనకి 15 to 20 రూపీస్ పడుతుందండి, ఎక్కువ ఏం లేదు. మనకి ఇదైతే మనకి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదండి. అస్సలు డ్రై అయిపోయినాక మీకే తెలుస్తుంది, ఊడిని కూడా ఊడరాదు. జస్ట్ మనకి వాషింగ్ మిషన్లో అట్లా కాకుండా హ్యాండ్తో వాష్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులు అయినా సరే నీట్గా మెయింటెనెన్స్ అయితే బాగా వస్తుందండి. ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. నార్మల్ గమ్ అయితే మాత్రం జస్ట్ మీకు వీలైనంత వరకు నాట్ ట్రై చేయండి. ఇంకొక గమ్ నేను వేసాను కదా, అది వచ్చేసి మనకి రెయిన్బో కలర్స్లో కూడా దొరుకుతుందండి. మనకి కావాల్సిన కాంబినేషన్లో అయితే చూసుకొని అతికించుకోవచ్చు. నేనైతే గోల్డ్ తీసుకున్నాను ఆల్రెడీ, బ్యాక్గ్రౌండ్ అదే ఉందని చెప్పి. దానికైతే స్టిచ్ చేయాల్సిన పని లేదండి. తర్వాత నేను నెక్కి అయితే కొంచెం డార్క్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలాగ చేశాను అనమాట. మీకు కావాలంటే డిఫరెంట్గా అయినా ట్రై చేయొచ్చు. జస్ట్ గోల్డ్ చైన్ వేసైనా వదిలేయచ్చు. కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అని చెప్పి నేను జస్ట్ స్మాల్ చైన్ అతికిచ్చేసి దాని తర్వాత పైన ఇలా బీడ్స్ అనేవి స్టిచ్ చేసేసాను. మీకు కావాలంటే నార్మల్గా చూడొచ్చు. చూడండి ఎంత హెవీ వచ్చిందో లుక్ అయితే. జస్ట్ 100 రూపీస్ నుంచి 150 రూపీస్ అండి, అంతకు మించిన కాస్ట్ అయితే పెట్టలేదు మనం. కాకపోతే లుక్ మాత్రం వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేబీ 1000 రూపీస్ 2000 రూపీస్ ఇచ్చారన్న కూడా ఎవరు కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇప్పుడు ఉండే రేట్లకి. ఖాళీ టైంలో జస్ట్ రోజు కొంచెం కుట్టేసుకున్నా సరే ఒక 3 to 4 డేస్లో మనకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుందండి. చూడండి ఎంత సింపుల్గా కూడా హెవీ లుక్ వచ్చిందో. చూడండి, ఫినిషింగ్ అయితే మీకు ఎక్కడ కూడా గమ్తో అంటించామా అని కూడా తెలియదు. నేను కొన్ని చోట్ల మాత్రమే టాకా వేసానండి. మీకు ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి. సింపుల్గానే స్టిచ్చింగ్ బ్లౌజ్ అనమాట. ఈ విధంగా అయితే మీకు స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వేసుకోవచ్చు అండి. మనకి రెగ్యులర్గా మామూలుగా క్లాత్ మీద వేస్తారు కదా, అలా కూడా ట్రై చేయొచ్చు. లేకపోతే మీకు క్లాత్ మీద అయితే మీకు ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది, ఎందుకంటే స్టాండ్తో ఫిట్ చేస్తాం కదా ఫ్రేమ్తో. అందుకని నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.